వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. ఈరోజు స్టోరీ ఏంటో చూసిద్దాం. అజ్జు అంజు రొమాంటిక్ ప్రేమ కథ. అజ్జు ప్లీజ్, ఎందుకు అంజు ఇలా హర్ట్ చేస్తున్నావు? ఎందుకు బేబీ హర్ట్ చేస్తున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, సో భరించి. నువ్వు ఇలా ప్లీజ్ అన్నావు అనుకో, 1 వీక్ బెడ్కి పరిమితం అవుతావు. మైండ్ ఇట్. అజ్జు ప్లీజ్ స్టాప్ ఇట్, నొప్పిగా ఉంది. ఎందుకు బేబీ? నువ్వు ఏం పతివ్రత కాదు, నీ గురించి నాకు తెలుసు బేబీ. నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు? మోసం చేసి వెళ్ళిన దానివి మళ్ళీ ఎందుకు ఏం తెలియనట్టు వచ్చావు నా లైఫ్లోకి? ఇష్టం అన్నావు, ప్రేమ అన్నావు, పిచ్చోని చేశావు. అందుకే నీకు ఈ కర్మ. ఈ అర్జున్ని అంత తక్కువ అంచనా వేశావు బేబీ. అవును, ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంకా ఎలా చీట్ చేయాలని కొత్త ప్లాన్తో వచ్చావా? ఇంకా నన్ను మోసం చెయ్యకు బేబీ, నీ క్యారెక్టర్ మొత్తం తెలుసుకున్నా నేను. అవునే, ఎందుకు నీ లవర్ని వదిలేసి మళ్ళీ వచ్చావు? నా అంత తృప్తి ఇవ్వడం లేదా వాడు? అవునులే, నువ్వు సాటిస్ఫై అవ్వడం అసాధ్యం కదా అర్జున్. షటప్, మైండ్ యువర్ వర్డ్స్. ఎలా కనిపిస్తున్నా నీకు అని చెంప పగలగొట్టింది మన హీరోయిన్ అంజలి. ఏంటి, నన్నే కొడతావా? నరకం ఏంటో చూపిస్తానే నీకు అని బలవంతంగా ఆక్రమించుకున్నాడు అర్జున్. అజ్జు ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విను చాలు. అంజు సారీ, మీరిప్పుడు శ్రీమతి అంజలి రాకేష్ వర్మ కదా, మర్చిపోయాను. అజ్జు ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విను. షటప్, ఐఎమ్ మిస్టర్ అజయ్ రణదీప్. నీకు అజ్జు అని పిలిచే హక్కు లేవు. శ్రీమతి అంజలి రాకేష్ వర్మ. రే అర్జున్, లెగరా. నువ్వు అంజలి, ఈరోజు గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేసి రావాలి. అమ్మా, నీకు తెలుసు కదా నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు అని ఎందుకు నాకు చెప్పావు? అది కాదురా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ గుడికి వెళ్తే మంచి జరుగుతుందని. ప్లీజ్ రా, ఈ అమ్మ కోసం వెళ్ళురా. సరే వెళ్తాను, కానీ ఆవిడ గారిని త్వరగా రెడీ అవ్వమని చెప్పండి. రే ధను ఆల్రెడీ రెడీ అయ్యింది, తమరిదే లేటు. మేడం గారు మళ్ళీ ఎవరిని మోసం చేయాలని కోరుకోవడానికి వస్తున్నారు గుడికి, తెలుసుకుందాం. అమ్మా అంజలి. అత్తయ్య, వాడికి ఏం కావాలో చూసుకో అమ్మా. మరియు ఆలస్యం చేయకుండా త్వరగా కిందికి వచ్చేయండి. అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దురు, సరేనా అత్తయ్య? హలో శ్రీమతి అంజలి, నీ ప్లాను ఫెయిల్ అయింది కదా. ఒక్కదానివే గుడికి వెళ్తే ఎవరో ఒకరిని బక్రా చేద్దాం అనుకున్నావు కదా. ఇప్పుడు నీ నీడలా నీతోనే ఉంటా నేను. నీ వల్ల ఇంకా ఎవరిని బాధ పెట్టనివ్వను. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నా వల్ల మాత్రమే బాధపడాలి. అజ్జు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు ఏం జరిగిందో చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. అట్లీస్ట్ ఇప్పుడు చెప్తా అన్నా నువ్వు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కసారి నన్ను అర్థం చేసుకో అజ్జు, నేను ఏంటి అని. నీ హృదయం, నీ అడుగు నీకు సమాధానం చెప్తుంది. అలా ఎలా నా గురించి చీఫ్గా మాట్లాడుతున్నావు అజ్జు? హే ఆపు, నీ గురించి నేను చీఫ్గా మాట్లాడడం కాదు, అసలు నీ క్యారెక్టర్నే చీఫ్. అజ్జు, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. మాటలు జాగ్రత్త. హే, ఎవడికే చెప్తున్నావు? నేను ఇలానే మాట్లాడతా. అసలు మనిషి అనేవాడు నిన్ను ప్రేమిస్తాడా? అసలు నేను ప్రేమించా నిన్ను, కానీ నువ్వేం చేశావు? కుక్క బుద్ధి చూపించావు. నాకంటే డబ్బు ఉన్నవాడికి ఏరా వేశావు. మళ్ళీ నీకు నీతులు చెప్తున్నావు. నీకన్నా రోడ్డు సైడ్ వాళ్ళు బెటర్నే. అట్లీస్ట్ చేసే పనిలో నిజాయితీగా ఉంటున్నారు. నీలాగా కాదు. నా దృష్టిలో నువ్వు వాళ్ళకంటే వేస్ట్. రూమ్ అంతా సైలెంట్. ఎంత ధైర్యం ఉంటే నా చెంప మీద కొడతావు? ఈ అజయ్ రణదీప్ అంటే ఏంటో చూపిస్తా. అమ్మా, ఈరోజు అంజలికి ఆరోగ్యం బాగోలేదంట, రేపు వెళ్తాం గుడికి. అవునా అమ్మ అంజలి, ఏమైంది? అది అత్తయ్య, కొంచెం తల తిరుగుతుంది. అవునా, సరే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను అన్ని పైకి పంపిస్తా. రే నువ్వురా, బ్రేక్ఫాస్ట్ చేద్దు. అమ్మ వస్తున్నా, మీరు పదండి. నేను వచ్చేపాటికి ఏం చేస్తావో నాకు తెలియదు. ఆఫీస్కి రెడీ అయ్యి ఉండు, నాతో పాటు ఆఫీస్కి రావాలి. మరి ఇంట్లో వాళ్ళని కూడా నువ్వే మేనేజ్ చేయాలి, అర్థమైందా? అజ్జు, అది కాదు, నేను ఆఫీస్కి ఎందుకు? ఎందుకంటే నేను ఆఫీస్లో, నువ్వు ఇంట్లో ఉంటే నా టార్చర్ నువ్వు మిస్ అవ్వవుగా, అందుకే. నువ్వు కూడా నాతో వచ్చేయి, అర్థమైందా? అజ్జు, అంజలి, ఇంకెంతసేపు ఆగాలి నేను? అజ్జు, వస్తున్నా అంజు. అంజు గంభీరమైన ముఖంతో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అజ్జు కాదు అజయ్ అని పిలువు అని? అంజు, సారీ అండి. అజ్జు, అది సరే,
ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారు. శుభోదయం సార్ అని అంజలి వైపు చిత్రంగా చూస్తున్నారు. ధను, శ్రీమతి, అజయ్ కాబట్టి నాకెంత గౌరవం ఇస్తారో తనకి అంతే ఇవ్వాలి మనసులో అని వెళ్ళిపోయాడు అజయ్. అందరూ అంజలి మరియు అజయ్ని చూసి అందమైన జంట అనుకోకుండా ఉండలేకపోయారు. అయితే వారిలో ఒక అమ్మాయి మాత్రమే అంజలిని కోపంగా చూస్తుంది. ఇది వచ్చి నన్ను అజయ్ నుండి దూరం చేసింది అని, మళ్ళీ ఎక్కడ అజయ్ తిడతాడో అని భయంగా లోపలికి వెళ్ళింది అంజలి. అజయ్, నన్ను ఆఫీస్కు తీసుకొచ్చావు, ఏం చేయాలి నేను? ఏం చేస్తావుదా? ఇంట్లో ఆపేసింది, ఎక్కడ మొదలు పెడదాం అన్నాడు. అంటే అంజలి దెబ్బకు సచ్చాన్రా బాబు అనుకుంటుంది. రే చీ, అలా చూడకు, నాకు అంత మూడ్ లేదు కానీ పోయి కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేశాడు. అనవసరంగా దీన్ని ఆఫీస్కి తీసుకొచ్చా. ఇప్పుడు దీన్ని చూస్తూ వర్క్ ఎలా చేయాలో అసలు ఇది మన ముందు ఉంటే మనకి బ్రెయిన్ పనిచేయదు, బాడీ తప్ప. అంజలి కాఫీ తీసుకొని వస్తుంది. ఒక 2 బిస్కెట్స్, ఫ్లాట్, అందులో ఒక అమ్మాయి అబ్బాయి లోకంతో కాలంతో పని లేకుండా వాళ్ళ బాడీ హీట్ని తగ్గించుకుంటున్నారు. ఆ అమ్మాయి చేస్తున్న సౌండ్ ఆ అబ్బాయిలో తపం ఇంకా పెరిగిపోతుంది. ఎంత చేసినా ఇంకా అంటూనే ఉంది. వాళ్ళ మధ్యలో ఉన్నది ప్రేమ కాదు, కేవలం కామం. దానికి అంతులేదు. వారి శృంగార యాత్రలో అతను రుచి చూశాడే తప్ప ఆమె ప్రేమను అలుపు ఎరగకుండా చేస్తుంది. రియా అన్న అతని మాటలకి ఆ లోకంలోకి వచ్చిన తను ఒక్కసారిగా అతని మీద నుండి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి దాని కింద నుండి వస్తుంది. ఇక్కడ అతని పరిస్థితి దానికి వ్యతిరేకంగా ఉంది. అప్పుడే బయటికి వచ్చి రియా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్లకుండా ఈ డబ్బు తీసుకొని వెళ్ళు, తర్వాత కాల్ చేస్తా అని అతనిని పంపింది. అజ్జు అంజలి మీద అంతులేని పగ. ఆమెది ఇదే రియా మీద డబ్బు కోసం. అతనితో అనుకుంటున్న అతనికి తెలియని ప్రేమ ఆమె మీద. వీరు ఇరువురు కలయిక ముందు ఏం చేస్తుందో చూడాలి. హాయ్ రియా, నా క్యాబిన్కి రా అని అజయ్ నుండి వచ్చిన కాల్ చూసుకొని అవును బాస్ వస్తున్నా అని సంతోషంగా వెళ్ళింది. మిస్ రియా, మీకు మొన్న కొన్ని ఫైల్స్ ఇచ్చా కదా, అవి ఎంతవరకు వచ్చాయి? సార్, అది 50% పూర్తి. ఇది సార్ ఇంకా పెండింగ్ ఉంది. చూడు రియా, నేను వర్క్లో నిర్లక్ష్యాన్ని యాక్సెప్ట్ చేయను. నీకు 1 డే టైం ఇస్తున్నా. మొత్తం కంప్లీట్ చేసి నా టేబుల్ మీద పెట్టు. మీరిప్పుడు వెళ్ళొచ్చు. ఈ అజయ్ మీద ప్రేమతో ఇక్కడ చేరాను, కానీ వీడేంటి అట్లీస్ట్ ముఖం కూడా చూడట్లేదు. కాల్ చేస్తే బిజీ అంటాడు. ఆఫీస్లో మాట్లాడడం అంటే నేను బాస్, నువ్వు ఉద్యోగి అంటాడు. ఇలా అయితే వీడిని అంజలిని సపరేట్ చేసేదేలా? అంజలి ప్లేస్లోకి వెళ్ళి శ్రీమతి అజయ్గా మారేదెప్పుడు? ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంది రియా. పాపం తనకి తెలియదు కదా అజయ్కి అంజలి అంటే ఉన్న ప్రేమ. అంజలి, ఆఫీస్కి వచ్చి నిద్రపోతున్నావేంటి? పని చెయ్యాలి కదా. క్షమించండి అజ్జు, నీకు నో ఆఫ్ టైమ్స్ చెప్పా. అజ్జు కాదు అజయ్, అజయ్ అని పిలువు. నీకు అజ్జు అనే అర్హత లేదు అని. సరే అజయ్, నన్ను క్షమించు. సరే వెళ్ళి ఆ జిడ్డు మొహం కడుగు. ముందు చూడలేకపోతున్నా. నాది జిడ్డు ముఖం అని తెలిసి కూడా ఎందుకు చేసుకున్నావు నన్ను? ఆ పని లేక చేసుకున్నా. పోవే ముందు ఇక్కడి నుండి. అయినా నాకు ఒకటి అర్థం కాదు, నీది జిడ్డు ఫేస్ కదా, ఎలానే నాకు నచ్చావు, నేను సరిపోను అని వేరే వాడిని తగులుకున్నావు. డబ్బు చూసి వాడికి ఎలా నచ్చావు నాకు అర్థం కావట్లేదు. అలా అంటున్నాడు కానీ పడే బాధ మాత్రం తనకే తెలుసు. అవునే అంజలి, వాడితో అన్నీ అయిపోయాయి నీకు. అదే అయినా అయిపోయి ఉంటాయి, సెకండ్ హ్యాండ్వి కదా. ఇప్పుడు నువ్వు ఇంత మంచివాడిని, నేను అలాంటి నన్ను ఎలా మోసం చేశావు నువ్వు? వాడి దగ్గర బాగుందా, నా దగ్గర బాగుందా? అయినా నీ ప్రియుడు కదా, వాడి దగ్గర బాగుంటుంది కదా. అంజలి, మిస్టర్ అజయ్, నోరు అదుపులో పెట్టుకో. ఏం తెలుసని మాట్లాడుతున్నా నువ్వు? అబ్బా వచ్చిందండి ప్రతివత, నాకు తెలుసులే నీ వేషాలు. పోవే. ఇలా అంజలిని బాధ పెడుతూ తను బాధపడుతూ ఇంకెన్ని రోజులు నటిస్తాడో. అజయ్కి నిజం తెలిస్తే అంజలి అజయ్ని క్షమిస్తుందా? తమ ఎడబాటుకి కారణమైన వాడిని అజయ్ తెలుసుకుంటాడా?